నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. వాళ్ళని రెస్క్యూ చేయడానికి అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని సిపి సజ్జనార్ మాట్లాడారు. క్షణ క్షణం టెన్షన్ పెరుగుతోంది. ప్రతి క్షణం కూడా ఇంపార్టెంట్. రెస్క్యూ చేయడానికి, అక్కడ చిక్కుకున్న వారిని కాపాడటానికి ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకున్నారు. లోపలికి వెళ్లే సిచ్యువేషన్ లేదు అని అర్థమవుతోంది. సిపి సజ్జనార్ కూడా అదే చెప్తున్నారు. పూర్తిగా పొగతో నిండిపోయింది. అందువల్ల కెమెరాతో ఉన్న ఒక రోబోట్ ని లోపలికి పంపించారు. సిచ్యువేషన్ ఎలా ఉందో పరిశీలించడానికి. సెల్లార్లో ఒక 3-4 ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు అనేది కూడా సరైన ఇన్ఫర్మేషన్ రావటం లేదు. అయితే వాళ్ళందరినీ రెస్క్యూ చేయడానికి మాత్రం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మీరు చూస్తున్నారు ఎంతగా మంటలు ఎగిసిపడుతున్నాయో. అగ్ని కీలలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలాగుంది వివరించడానికి మా ప్రతినిధి రంజిత్ సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ఏంటి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్? రోబోని పంపిస్తున్నామని చెప్తున్నారు కదా, లోపల పరిస్థితి ఎలా కనిపిస్తుంది? మంటలు ఏమైనా కాస్త అదుపులోకి వచ్చినట్టు కనిపిస్తున్నాయా? పొగ తగ్గిందా? ప్రస్తుతం సెల్లార్ కావచ్చు, గ్రౌండ్ ఫ్లోర్ చుట్టూ నుండి కూడా మొత్తం 4 వైపుల నుండి ఫైర్ ఫైటర్స్ మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు దట్టమైనటువంటి పొగలు రావడంతో కూడా ఇటు సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతుంది. అయితే లోపల ఇద్దరికి సంబంధించిన మొబైల్స్ స్విచ్ ఆఫ్ అయ్యాయి. లోపల గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇద్దరిని కూడా ఇటు అధికారులు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తే వారి మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. అయితే వారే అరగంట ముందు కాల్లో మాట్లాడినప్పుడు కొంత దట్టమైనటువంటి పొగల విషయం చెప్పారు. ఆ తర్వాత రోబోని పంపించి కూడా పూర్తిగా మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కూడా ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కావచ్చు, ఆ తర్వాత సెల్లార్లో కూడా ప్రస్తుతం పూర్తిగా ఫైర్ ఫైటర్స్ ఇక్కడ నుండి అంటే 4 వైపుల నుండి కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాచ్మెన్కి సంబంధించిన 2 పిల్లలు మాత్రం వారికి సంబంధించి ఇంకా ఎక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారా, సెల్లార్లో ఉన్నారా అన్నటువంటి విషయంపై కూడా ఇంకా అధికారులు వారు ఎక్కడ ఉన్నారన్నటువంటి దానిపైన కూడా ఇంకా ఈ ఫైర్ ఫైటర్స్ ద్వారా కూడా ప్రస్తుతం ఈ మొత్తం త్వరితగతిన కూడా ఆపరేషన్ చేసి వాళ్ళు ఎటువైపు ఉన్నారన్నటువంటి దానిపైన కూడా ప్రస్తుతం ఇక్కడ ఫైర్ ఫైటర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి హైదరాబాద్ సిపితో పాటు ఆర్డీఓ, కలెక్టర్ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఈ మొత్తం ఏదైతే ఈ బచ్చా ఫర్నిచర్కి సంబంధించి నిర్వాహకుడిని కూడా అదుపులోకి తీసుకుని ఆయన వద్ద నుంచి వివరాలు రాబడుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఎంతమంది ఉన్నారు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్పాట్లో ఎంతమంది ఉన్నారు అన్నటువంటి విషయాలను కూడా ప్రస్తుతం యజమానుల వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఒకసారి మనం చూస్తే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే ఇప్పుడు ఫైర్ ఫైటర్స్ ఇక్కడ నుండి మంటలు అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారో అక్కడి నుండి కూడా ప్రస్తుతం రోబో సాయంతో కూడా అసలు లోపల ఎంతమంది ఉన్నారు, లోపల సిచ్యువేషన్ని అనాలిసిస్ చేసేందుకు కూడా ప్రస్తుతం రోబో కెమెరాని కూడా లోపలికి పంపించారు. సో ఇంకా మొత్తం దట్టమైనటువంటి అగ్నికిలలు ఎగిసిపడుతున్నాయి. సో మంటలను 4 వైపుల నుండి అదుపులోకి తీసుకొస్తేనే ఈ పొగలన్నిటి కూడా కొంత తగ్గుతాయి. ఆ తర్వాత లోపల వెళ్లేందుకు ఆస్కారం ఉంటుందనేది కూడా ఫైర్ ఫైటర్స్ చెప్తున్నారు. సో ప్రస్తుతం ఇప్పుడు ఒకవైపు ఏదైతే బ్రాంటో స్కై లిఫ్ట్ ద్వారా కూడా మంటలు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడి నుండి కూడా ఒకసారి మంటలు అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత సెల్లార్ వైపు వెళ్లేందుకు పైనుండి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి దిగి అక్కడ పరిస్థితిని తెలుసుకునేందుకు కూడా ఫైర్ ఫైటర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇప్పుడు ఎవరైతే 2 చిన్నపిల్లలు ఉన్నటువంటి స్పాట్లో కూడా అసలు సిచ్యువేషన్ ఎలా ఉందన్నటువంటి దానిపైన కూడా అధికారులు కొంత గందరగోళంలో ఉన్నారు. సో ఇదే క్రమంలో అక్కడ 2 చిన్నారులు ఉన్నారన్నటువంటి దాంతో కూడా ఫైర్ ఫైటర్స్ ఆ ఏరియానే ఫోకస్ చేసి ఇప్పుడు అక్కడ మంటలు అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మంటలు పొగలు అదుపులోకి వస్తేనే కానీ అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఫైర్ ఫైటర్స్ పూర్తిగా 4 వైపుల నుండి కూడా ఈ మంటలు అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇక్కడే ఉండి అంటే ఫర్నిచర్ షాప్ యజమాని వద్ద నుంచి అధికారులు వివరాలు సేకరిస్తే గ్రౌండ్ ఫ్లోర్ కానీ సెల్లార్లో ఉంటారన్నటువంటి విషయాలు చెప్తున్నారు. ఎందుకంటే వాచ్మెన్కి సంబంధించిన పిల్లలు ఎప్పుడు రెగ్యులర్గా మెయింటెనెన్స్ చూసేటువంటి వ్యక్తులు కావడంతో కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇంట్లోనే వారు ఉంటారన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారా, సెల్లార్లో ఉన్నారా అనేటువంటి దానిపైన కూడా కొంత సందిగ్ధత కొనసాగుతుంది. సో ఇదే క్రమంలో ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో కొంత అక్కడ మంటలు ఎగిసిపడుతున్నప్పటికీ మాత్రం ఈ పిల్లల్ని రెస్క్యూ చేసేటువంటి క్రమంలోనే ఇప్పుడు పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్ కావచ్చు, సెల్లార్ పైన దృష్టి పెట్టి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు లోపల ఉన్నటువంటి 2 మొబైల్స్ స్విచ్ ఆఫ్ రావడంతో కూడా కొంత అధికారులు ఇంకా ఈ ఆపరేషన్ వేగవంతం చేశారు. అదనపు ఫైర్ ఇంజన్ల రంగంలోకి దింపి మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొస్తున్నారు. దీంతోపాటు ఇక్కడ మనం పైనుండి ఒకసారి కిందికి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని కూడా మరోవైపు ఫైర్ ఫైటర్స్ టీం ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఏదైతే బచ్చా ఫర్నిచర్కి సంబంధించి యజమాని చెప్తున్నారు. కానీ అసలు ఎగ్జాక్ట్ అసలు పిల్లలు ఎక్కడున్నారు, ఆ తర్వాత యాదమ్మ కావచ్చు, ఇంకా వారికి సంబంధించిన తల్లిదండ్రులు 2 ఎక్కడున్నారు, ఇలాంటి అంశాలపై కొంత గందరగోళం తలెత్తుతుంది. సో ఇప్పుడు అధికారులు ఏదైతే రోబో కెమెరా ద్వారా కూడా పిల్లలు ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నారన్నటువంటి దానిపైన ఇప్పటివరకు దాదాపు అరగంట నుండి దానితోటి ప్రయత్నాలు చేసినా ఈ దట్టమైనటువంటి పొగ ద్వారా కూడా
సరిగ్గా వీరికి ఇక్కడ మనం సీసీ లోపల ఉన్నటువంటి ఏదైతే రోబో కెమెరా ద్వారా కూడా క్యాప్చర్ చేస్తున్నప్పటికీ మాత్రం ఇంకా వారి జాడ లభించలేదు. కాబట్టి అధికారులు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మంటలు అదుపులోకి తీసుకొచ్చి అక్కడి నుండి గ్రౌండ్ ఫ్లోర్ నుండి సెల్లార్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ఫైర్ ఫైటర్స్ 4 వైపుల నుండి కూడా ఫైర్ ఫైటర్స్ ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా పిల్లలు కావచ్చు, ఇంకా తల్లిదండ్రులు వారికి సంబంధించిన మొబైల్ స్విచ్ ఆఫ్ రావడం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గంటన్నర అవుతుంది. కాబట్టి అధికారులు కూడా ప్రధానంగా ఈ ఏరియా పైన ఫోకస్ చేసి ఇప్పుడు మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్లో చూస్తే అక్కడి నుండి ఎంత ప్రెషర్ తోటి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అదే స్థాయిలో అగ్నికీలలు బయటకు ఎగిసిపడుతున్నాయి. పూర్తిగా దట్టమైనటువంటి పొగ అలుపుకోవడం కూడా కొంత సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ఒకవేళ ఇదే రకంగా ఉంటే ఫోమ్ వినియోగించి ఫోమ్ ద్వారా కూడా ఇటు మంటలు అదుపులోకి తీసుకొస్తామన్నటువంటి విషయాన్ని ఫైర్ అధికారులు చెప్తున్నారు. సో ఇప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో మంటలు ఇక్కడ ఫస్ట్ కావచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో అదుపులోకి వస్తేనే ఆ కింద సెల్లార్ వరకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. రంజిత్ ఒక 2 మినిట్స్ బ్యాక్ 5 మినిట్స్ బ్యాకే కదా సజ్జనార్ మాట్లాడుతూ ఫోన్ రింగ్ అవుతుంది, వాళ్ళ ఫోన్ పిక్ చేయట్లేదు, రింగ్ అవుతుంది, వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నామని అన్నారు. బట్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుందని అంటున్నారు. అంటే ఇప్పుడు మనం డిఎఫ్ఓ తోటి మాట్లాడినప్పుడు కూడా ఆయనకు సంబంధించిన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. సజ్జనార్ ఇక్కడికి సరిగ్గా అరగంట క్రితం ఇక్కడికి చేరుకొని వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అప్పుడే కూడా వాళ్ళు అదే రింగ్ అయిన తర్వాతనే వారు ఇంకా దీనికి సంబంధించి అక్కడ కాల్కి రెస్పాండ్ కాకపోవడంతోనే ఆ ఏరియా ఏదైతే యజమాని చెప్పినటువంటి స్పాట్ ఏదైతే ఉందో గ్రౌండ్ ఫ్లోర్ కానీ సెల్లార్ ఆ ప్రాంతంలోనే ఇక్కడ ఈ వాచ్మెన్ కావచ్చు వారికి సంబంధించిన పిల్లలు ఉండే అవకాశం ఉంటుందని యజమాని చెప్పిన తర్వాతనే ఆ ఏరియా టార్గెట్గానే ఇప్పుడు ఫైర్ ఫైటర్స్ 4 వైపుల నుండి కూడా మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం మనం డిఎఫ్ఓ తోటి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తమ ఇక్కడ 4 వైపుల నుండి ఫైర్ ఫైటర్స్ని పెట్టి మంటలు అదుపులోకి తీసుకొస్తున్నాం, అగ్నికిలలు ఎగిసిపడుతున్నాయి, ఆ తర్వాత ఇటు పొగ కూడా భారీగా ఎగిసిపడుతుంది. కాబట్టి వీటిని అదుపులోకి తీసుకొచ్చిన తర్వాతనే లోపల ఎగ్జాక్ట్ ఏముందనేది అటువంటి అంశంపై కూడా తమకు క్లారిటీ వస్తుందనేది చెప్తున్నారు. సో ఇప్పుడు రోబో కెమెరా ద్వారా కూడా లోపలికి పంపించారు. కానీ అక్కడ కూడా రోబో కెమెరా ద్వారా అనాలిసిస్ చేస్తే ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ అనేది కూడా ఈ పొగ ద్వారా తెలుసుకోలేకపోతున్నారు. సో ఇప్పుడు ఎందుకంటే దాదాపు 2000 SFTకి పైగా ఉన్నటువంటి ఈ బిల్డింగ్లో ఎటువైపు నుంచి కూడా దీనికి సంబంధించి ఫైర్ ఎటువైపు ఉన్నారు ఏంటనేటువంటి దానిపైన కూడా క్లారిటీ లేదు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫైర్ ఫైటింగ్ కి సంబంధించి ఇన్బిల్ట్ ప్రోగ్రామ్ ఏమి ఆ బిల్డింగ్ లో లేదా? ఐ మీన్ లైక్ అది ఫర్నిచర్ షాపు, హై ఫ్లేమబుల్ కాబట్టి వాళ్ళు యూజువల్గానే అలాంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్కి సంబంధించినవి కానీ లేకపోతే వాటర్ స్ప్రింకర్స్ బిల్డింగ్లోనే బై డిఫాల్ట్ పెట్టాలి కన్స్ట్రక్ట్ చేసినప్పుడు, అవేమీ లేవని చెప్పేసి అనుకోవాలా? రెండవది ఇంత టైం తీసుకుంటున్నారు రెస్క్యూ చేయడానికి, ఇంత టెక్నాలజీ ఉన్నా సరే అంటే సెట్ బ్యాక్స్ లేవా? లోపలికి వెళ్ళడానికి వెసులుబాటు లేదా? అక్కడ లొకాలిటీ ఎలా ఉంది? దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు ఇది నాంపల్లిలో ఉన్నటువంటి ఈ ప్లేస్లో మనం చూస్తే పూర్తిగా ఫర్నిచర్స్కి సంబంధించిన షాప్స్ ఉంటాయి. ఈ బచా ఫర్నిచర్ అనేది దాదాపు 2000 SFTలో ఉంది. ఒకసారి మనం చూసుకుంటే ఈ సెట్ బ్యాక్ ఏరియాలోనే ఇక్కడ ఈ రేకుల షెడ్ కనిపిస్తోంది. ఇటు పక్కకు సంబంధించిన కాంప్లెక్స్, దానికి ఆనుకునే రేకుల షెడ్ ఉంది, దాని తర్వాత వారికి సంబంధించిన ఫర్నిచర్ షాప్ ఉంది. సో ఎక్కడ సెట్ బ్యాక్ అనేది లేదు. ఈ సెట్ బ్యాక్ లేకపోవడం కూడా ఇప్పుడు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చడం కూడా కొంత సమయం పడుతుందనేది కూడా చెప్తున్నారు. దీంతోపాటు లోపల ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఒకవేళ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా లోపల ఇంత 4 ఫ్లోర్స్ బిల్డింగ్ మెయింటైన్ చేస్తున్నారంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ కావచ్చు, ఫైర్ బాల్స్ ఇలాంటివి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫైర్ అధికారుల దృష్టి కూడా వచ్చింది ఇక్కడ లోపల ఎలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదన్నట్టు. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి ఫర్నిచర్ షాపు ఏ చిన్న ప్రమాదం జరిగినా దాని తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారు 4 ఫ్లోర్ల పాటు ఈ ఫైర్ పైప్ లైన్ వేసుకొని ఎక్కడైనా మంటలు అదుపులోకి తీసుకొస్తే వెంటనే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ద్వారా కూడా మంటలను అదుపులోకి తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ అలాంటివి ఏవి కూడా ఇక్కడ నిబంధనలు పాటించడం లేదనేది గుర్తించారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ షాప్ మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఇరుకుగా ఉన్నటువంటి అన్ని ఫర్నిచర్ షాప్లో కూడా సేఫ్టీ పరమైనటువంటి నిబంధనలు లేవని చెప్పుకోవచ్చు. మినిమం సేఫ్టీ ప్రికాషన్స్ పాటించినా కానీ కూడా ఒకవేళ ప్రమాదం జరిగితే వెంటనే మంటలు అదుపులోకి తీసుకొచ్చే ఆస్కారం ఉండేది. కానీ ఇక్కడ ఫైర్స్కి సంబంధించిన ఎలాంటి సేఫ్టీ నిబంధనలు ఇక్కడ పాటించడం లేదనేది కూడా అధికారులు చెప్తున్నారు. మీరు అన్న విధంగానే ఇక్కడ మనం సెట్ బ్యాక్ ఖచ్చితంగా ఇంత 4 ఫ్లోర్స్ బిల్డింగ్, ఇంత ఫర్నిచర్ షాప్ షోరూమ్ నడుపుతున్నటువంటి వ్యక్తులు సెట్ బ్యాక్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ సెట్ బ్యాక్ ఏరియాలోనే ఈ రకంగా షెడ్ ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి గోదాం కోసం దాన్ని వినియోగించుకుంటున్నారు. బ్యాక్ని కూడా పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితే కనిపిస్తోంది. సో ఇప్పుడు సహాయక చర్యలకు కూడా ఇప్పుడు ఇక్కడ ఇదే ఆటంకంగా కలిగింది. సో ఇప్పుడు వాటన్నిటిని కూడా
ఆ రేకులన్నింటినీ కూడా బ్రేక్ చేసి అది ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ టాప్ ప్రియారిటీ కింద ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. లోపల ఉన్నటువంటి వారిని వీలైనంత త్వరగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రస్తుతం ఫైర్ ఫైటర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.